కరీంనగర్ జిల్లా గంగాధర్ మండలం బోరుగుపల్లిలో నిర్వహించిన బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ఎస్ఐఆర్ అవగాహన సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఓటమిలో తన పాత్ర ఉందని, భవిష్యత్తులో బీఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేస్తానన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలను వంచే పాలన సాగిస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలులో 2,000 కోట్ల దోపిడీ జరిగిందని, రైతులు తూకాల విషయంలో నష్టపోతున్నారని ఆరోపించారు. అర్హులకు పెన్షన్లు ఇవ్వకుండా ఫ్యూచర్ సిటీ పేరుతో హామీలు ఇస్తున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ భవిష్యత్తుకు కీలకమని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా నా ఎంబడి నేను పెట్టిన ప్రతిపాదన పోదేదాలు ఇచ్చేవని చెప్పి ఇచ్చేసిన ప్రతిపాదన కూడా 2 ఏళ్ళు కరోనా ఆ దరిద్రానికి ప్రజలు స్థానికంగా నేను గెలిస్తే నేను గెలిస్తే 2 ఏళ్ళు కరోనా 1 సంవత్సరం ఆర్థిక మందం అయినా మిగతా నియోజకవర్గాలందరికంటే నిధులు ఎక్కువ తీసుకొచ్చిన అది కేసీఆర్ గారి దయా భిక్ష కనుక ఇవాళ మన నియోజకవర్గాన్ని అంత గొప్పగా అభివృద్ధి చేస్తున్నాం. ఇవాళ ఏ గ్రామ పంచాయతీ కన్నావో ఏ గ్రామ పంచాయతీకే ఉన్నావో హైమాస్ లేక ఉంటుంది, గ్రామ పంచాయతీ భవనం ఉంటుంది, పల్లె దవాఖాన ఉంటుంది, రైతు వేదిక ఉంటుంది, ఇవాళ సీసీ రోడ్లు ఉంటాయి. ఇవాళ అక్కడ ఎంత అభివృద్ధి అంటే నేను ఛాలెంజ్ కూడా వేసిన ఎన్నికలలో ఇవాళ నేను ఛాలెంజ్ చేస్తున్నా. 65 ఏళ్ళ 70 ఏళ్ళ చరిత్రలో ఏ ఎమ్మెల్యే చేయనంతని నిధులు తీసుకొచ్చి పనిచేసిన రమ్మను మాట్లాడేది ఎన్ని ఎమ్మెల్యే ఎవరైనా ఏ ప్రభుత్వంలో జరిగితే నేను అసలు ఓటు కూడా అడగాని ఛాలెంజ్ చేసి నేను మరి ఆ రోజు అడిగిన. నిజంగా కూడా అభివృద్ధి బ్రహ్మాండమైనటువంటి చెప్పాలంటే నియోజకవర్గంలో కేసీఆర్ గారి దయతో జరిగింది. కనుక మనందరం కూడా పోయినసారి కోణంలో పరిపాలన చేసాడు, కమర్షియల్ పరిపాలన చేయలే, ఆయన ఇల్లు కట్టించాడు, ఆయన కట్టుడు తెలుసు. రేవంత్ రెడ్డికి ఏం తెలుసే? రేవంత్ రెడ్డికి ఏం తెలుసానా? కూలగొట్టే దరిద్రుడు మనకు వచ్చాడు. ఒక రాక్షసుడు, ఒక నియంత ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తా ఉన్నాడు. ఒక నియంత రాక్షసుడు ఇంకా చెప్పుకుంటున్నాడు. నేను హిట్లర్ కంటే గొప్ప నిజంగా కూడా వాడు హిట్లర్ కంటే పెద్దోడే అంటే అది ఆలోచించేటాడు. అంత ఘోరమైనటువంటి క్రూరుడు. ఇలా క్రూరుడు మన రాష్ట్రానికి మరి ముఖ్యమంత్రి అయింది కనుక ఈ రాష్ట్రం ఇలా చాలా ఇబ్బందులు పాలవుతుంది. మళ్ళా ప్రజలందరూ ఏమంటారు? కేసీఆర్ రావాలి ఏమంటారే? వినబడలేదు. కేసీఆర్ రావాలి, రేవంత్ రెడ్డి పోవాలని మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అంటా ఉన్నారు. ఇది మన నినాదం కాదు, ఇది ప్రజల నినాదం. మరి రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలని నినాదం వచ్చింది. ఇవాళ మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కరుడు కట్టినటువంటి ఆ 2 సంవత్సరాలు ఎదురు చూస్తున్నారట. ఒకసారి గట్టిగా సంపర్క 2 సంవత్సరాల తర్వాత దీపావళి పండుగ చేసుకుంటారు కదా అని నరకాసురుని వధ అయినప్పుడు ఈ నరకాసురు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే నరకాసురుని వధ అప్పుడు జరుగుతుంది. అప్పుడు మళ్ళీ ఈ రాష్ట్రం విముక్తి అవుతుంది. ఈ ప్రజలు సంతోషంగా ఉండేటువంటి టైం రాబోతా ఉంది. కనుక వీళ్ళందరూ ధాన్య రీతిలో రివర్స్ కరువు కాలంలో ప్రస్తుతానికి ప్రాజెక్టు నింపడానికి ఉపయోగపడే విధంగా రివర్స్ పంపింగ్ చేయబట్టి వీళ్ళు వర్షకాలంలో సజీవంగా దాని కన్నం ఘనత ఏదైతుందో కేసీఆర్ దక్కుతుందని చెప్పండి. దయచేసి ఆబ్జెక్ట్ ఏంటి చెప్పి భయానికి తెలియజేయాలంటున్నాను. నేను రాజ్యం ఏదైతుందో కాళేశ్వరం కూడేశ్వరం ఇంత 30 మతాలు కనిపెట్టే కాళేశ్వరం కూడేశ్వరం ఎన్నో ప్రభావంతో ఏదైతుందో కరువు రాబోతున్నది. వీళ్ళ ప్రాణాయిత అయితే తుమ్మడి కట్టేట్టుగా సమర్థత నీకు లేదు. ఎట్లా ఇల్లు ఒకటే ఒకటి మళ్ళీ కేసీఆర్ గారు మనకు అందించారు. 4 దశాబ్దాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉన్నటువంటి ఇవాళ ఏదైతుందో రేవంత్ రెడ్డి నాయకత్వం చూసిన తర్వాత ఈ 4 దశాబ్దాల కాంగ్రెస్ లో మరి బలోపేతం కావడానికి కృషి చేసింది. ఇటువంటి ప్రజా ద్రోహి మరి పాలన కొరకాలని భావనతో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ఇవాళ తెలంగాణ రాష్ట్ర శాసకులు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకులు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయాలి. ఈ రాష్ట్ర పునర్నిర్మాణం కొరకు ఏదైతుందో టిఆర్ఎస్ పార్టీ మాత్రమే మరి ఏకైక మనకు ఆధారమైన భావనతో కేసీఆర్ గారి నాయకత్వంలో టిఆర్ఎస్ పార్టీ వచ్చేది జరిగిందని చెప్పండి. వాస్తవం కూడా అందరూ అదే కేసీఆర్ గారు వచ్చినాక రైతు బంధు ఇవ్వడం వల్ల ఇవాళ ముందు
చేయి కాపే పరిస్థితి రాలేదు. ఖచ్చితంగా మనం టైం మీద పంట వేసుకున్నాం. మనకు ఒక ధైర్యం వచ్చింది దాంతో, రైతు బంధుతో. గవర్నమెంట్ ఎవరు తెచ్చుకున్నాం మనం ఇవాళ. అప్పుడు యూరియా ఎట్లా దొరికేది మనకు అవసరం ఉన్నప్పుడు పోయి తెచ్చుకునేది షాప్ నుంచి. ఇప్పుడు ఒకటి పెట్టిండు, యాప్ పెట్టిండు, అది కొట్టాలి. కొడితే వాళ్ళకి తెలియదు, సగం మందికి తెలియదు. తెలిస్తే అది ఎవరికి పోతుందో ఇప్పుడు తెలియదు. ఆడికి పోతే వాళ్ళు బ్లాక్లు అమ్ముకుంటారు, ఇది రానే లేదంటారు వాళ్ళ షాప్కి పోతే. ఇట్లా మాత్రం అనుభవం అయింది. మనం చేసుకుంటాం ఆడికి పోతుందని పోతారు, వాళ్ళు బ్లాక్లు అమ్ముకుంటారు. అంటే ఈ అవకాశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి అవసరం. అవకాశవాదులు దోసుకోవడంలో వాళ్ళని మించిన లేదు, ఏదో ఒకటి పెట్టాలి. కార్యకర్తల నుంచి వాళ్ళ దాకా మొత్తం ఇదే దాని ఉంటుంది వాళ్ళు. కాబట్టి అలా కొట్లాడిన వాళ్ళ చేతిలో లేకపోవడం వల్ల ఎంత నష్టపోతామో మనకి 2 ఏళ్లలో తెలిసి వచ్చింది. కాబట్టి కొట్లాడిన వాళ్ళ చేతులు ఉండాలి. అభివృద్ధి మనం ఏం కోరుకుంటామో ఆ అభివృద్ధి చేసే నాయకులనే మనం ఎన్నుకోవాలి. ఎక్కువ పనిచేసే వాళ్ళకి ప్రియారిటీ ఇచ్చి ఈ యొక్క నాయకత్వాన్ని ముందడికి తీసుకుపోవడానికి మనం అసలు మొన్ననే ఖచ్చితంగా, ఎందుకంటే పనిచేస్తున్నాం కదా, జనం మన ఇంటనే ఉంటారు అనుకున్నాం. కానీ ఎంత పెట్టినా, బంగారం ప్లేట్లో పెట్టి తినబెట్టినా ఓటు దెబ్బలాగా తీసుకుపోయి యంత్రాంగం ఖచ్చితంగా అలర్ట్గా లేనప్పుడు జరిగే నష్టం ఏందో మనం మొన్న చూసినాం. ఏదో చేద్దాం చూద్దాం, మనోడే వస్తాడు, కేసీఆర్ వస్తాడు, ఎక్కడికి పోతుందని కొద్దిగా నిర్లక్ష్యం వహించినాం. మనం నిర్లక్ష్యం ఖరీదేందో కూడా మనం. సోదరులు రవిశంకర్ గారు మాట్లాడుతూ 2018లో ఆడు ఎమ్మెల్యేగా నూతనంగా ఎంపికైన తర్వాత కొత్తగా వచ్చినటువంటి అవకాశాన్ని ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులు పూర్తి అవగాహన చేసుకునేటువంటి చిన్న పొరపాట్లతో ఇబ్బంది పడిన విషయాన్ని మనసు విప్పి మీ ముందు వచ్చినటువంటి వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, రాబోయే కాలంలో మీ అందరి చేత చొప్పదండి కాన్స్టిట్యున్సీ తిరిగి గులాబీ జెండా ఎగరవేయడం ఖాయమని చెప్పని ఆ సందర్భంగా మీకు కష్టపడినటువంటి నాయకులకు, కార్యకర్తలకు కడుపులో పెట్టుకుంటా చెప్పినటువంటి వారిని మేమిద్దరం కూడా 4.5 దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి ఉమ్మడి జిల్లాలో అనుభవించినటువంటి జీవనన్న గారు కానీ, శాసన మండలి సభ్యునిగా 30 ఏళ్ల క్రితం మీ ఓట్లతో, మీ యొక్క పెద్దవాళ్ళ ఓట్లతో ఢిల్లీలో అడుగుపెట్టినటువంటి మీ రమణగా వారికి అండగా ఉంటామని చెప్పని మనసారా తెలియజేస్తూ, 14 సంవత్సరాల నిరంతర పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారి సారథ్యంలో సాధించుకున్నటువంటి తెలంగాణలో తొలి ప్రభుత్వంగా బీఆర్ఎస్ రావడం జరిగింది. వచ్చినటువంటి ప్రభుత్వంలో తొలి ప్రభుత్వంలో ఉన్నటువంటి శాసనసభ్యురాలు సరిగా పనిచేయడం లేనటువంటి ఒక భావనతో, కార్యకర్తలతో కానీ ప్రజలతో ఉండడం లేనటువంటి భావనతో రవిశంకర్ గారిని ఇస్తే మీ అందరూ కూడా ఒక సోదరునిగా భావించి వారు 2వ ఎమ్మెల్యేగా జరిగింది. కానీ మనం జరిగినటువంటి ఎన్నికలలో సోదరు రవీంద్ర రెడ్డి గారు చెప్పినట్టుగా ఇక్కడ ఎమ్మెల్యే అన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల చూడటువంటి మేనిఫెస్టో